కోటనందూరు పోలీసు వారి తరపున ముఖ్య గమనిక. ఈరోజు మండలంలో ఈ యొక్క గణేష్ నిమజ్జనాల కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 4వ తారీఖున ఎక్కువ మొత్తంలో వినాయక నిమజ్జనాలు అనేవి ఉన్నాయి. ఈ యొక్క వినాయక నిమజ్జన భక్తులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కాకినాడ జిల్లా ఎస్పీ గారి యొక్క శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మా యొక్క పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల అనుసారం మండల ప్రజలు గమనించవలసింది ఏంటంటే, ముఖ్యంగా నిమజ్జనాల సమయంలో చెరువులు, నదులు అన్నీ కూడా వర్షాకాలం కావడంతో నిండుకొండలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నిమజ్జనం చేసే సమయంలో దయచేసి తగు జాగ్రత్తలను పాటించి ఎలాంటి అన్‌టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తలు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈ యొక్క ర్యాలీలలో ఎట్టి పరిస్థితుల్లో డీజేకి అనేది పర్మిషన్ లేదు. ముఖ్యంగా కమిటీ సభ్యుల యొక్క బాధ్యత ఏంటంటే, నిమజ్జనానికి ఊరేగింపు చేసేటప్పుడు గ్రామాల్లో ముఖ్యంగా యువత, కుర్రాళ్ళు ఈ యొక్క విగ్రహం ఊరేగింపు సమయంలో ఎలక్ట్రికల్ వైర్లు గట్రా ఉంటే అక్కడ వాటిని గమనించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, మరియు బాణాసంచా పేల్చేటప్పుడు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాలని సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఊరేగింపు సమయంలో రాత్రి ఎర్లీగా అంటే రేపు తొందరగా విగ్రహాన్ని పగల సమయంలోనే ఊరేగించడం ద్వారా రాత్రి సమయంలో అయితే కొన్ని గొడవలు జరిగి కొట్లాట్లు దారితీసి తదుపరి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి లేకుండా తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని సంతోషంగా జాగ్రత్తగా జరుపుకోవాలని కోటనందూరు మండల ప్రజలకి మరొకసారి విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.